ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో నీట్ ఎగ్జామ్ పేరుతో గత నెల నుండి కూడా ఒక పెద్ద డ్రామా జరుగుతుంది. ఈ డ్రామాలో నీట్ ఎగ్జామ్ అంటే తెలియని కొంతమంది అల్లరి మూకలను తీసుకొచ్చి వాళ్ళే విద్యార్థులుగా మీడియా ముందు చూపిస్తూ నీట్ అంటే తెలియని వ్యక్తులతోటి, కొందరు కాక్రోచ్ పార్టీ పేరుతోటి, అదేవిధంగా వీళ్ళకి అనుకూలంగా తెర వెనుక కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, టీవీకే, ఇలా చెప్పుకుంటూ పోతే స్థానిక అడ్రస్ లేని పార్టీలు చాలా వరకు కూడా ఈ అమాయకమైన విద్యార్థుల పేరుతోటి ఈ డ్రామా నడుస్తుంది. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే దేశాన్ని సూపర్ పవర్గా తయారు చేస్తూ దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తుంటే పరాయి దేశ భావజాలంతో, పరాయి దేశ నేతల విగ్రహాలను కొన్ని పార్టీలు వారి ఆఫీసులో పెట్టుకొని పూజించే ఈ దేశ ద్రోహులు పరాయి దేశ సిద్ధాంతాలను విద్యార్థుల మెదల్లోకి నింపి వారితోటి అమాయకులను తీసుకొచ్చి రోడ్ల మీద పెట్టి దేశంలోనే ఒక విధ్వంసం చేయడానికి కుట్ర పన్నుతున్నారు. ఈరోజు అసలైన బొద్దింక ఎవరో 2 రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ గారి ఇంటి ముందే పెద్ద బొద్దింక బయటకు వచ్చి ధర్నా చేసింది. అసలు ఈ బొద్దింకల వెనుక ఉన్న పెద్ద బొద్దింకే రాహుల్ గాంధీ. దేశ ప్రజలందరూ కూడా గమనించాలా. ముఖ్యంగా ఈ దేశంలో ఉన్న విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులకి భారతీయ జనతా పార్టీ చేతులెత్తి నమస్కరిస్తుంది. మీ యొక్క సోషల్ మీడియాలో కానీ, అదేవిధంగా మీరు దేశద్రోహులను అరికట్టి మీ యొక్క ఫోన్ల ద్వారా సమాజానికి మెసేజ్ చేరవేయండి. నీటి విద్యార్థులందరూ కూడా మంచి మార్కులతో మేము పాస్ అయ్యాం, ర్యాంకులు వచ్చినాయి. ఈ దేశం మొత్తం కూడా నీటి విద్యార్థులకు మంచి అవకాశాన్ని ఇచ్చింది. నీటి ఎగ్జామ్ మే 3వ తారీఖున జరిగింది. 3వ తారీఖు జరిగితే నీటి ఎగ్జామ్లో అవకతవకలు జరిగినని భారత ప్రభుత్వం వెంటనే నీటి ఎగ్జామ్ని రద్దు చేసి వెంటనే జూన్ 21న నిర్వహించడం జరిగింది. నెల రోజులు తిరగకుండానే 16వ తారీఖున ఫలితాలు వెల్లడించి విద్యార్థులకు ర్యాంకులు ప్రకటించి వారి తల్లిదండ్రులు, విద్యార్థులందరూ కూడా చాలా సంతోషంగా భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కానీ, రాహుల్ గాంధీ కానీ ఎంత అనైతికమైన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఇంటి ముందు ధర్నా చేశారంటే ఈ దేశంలో ఏదో కుట్ర జరుగుతుంది. ఎందుకంటే నీటి ఎగ్జామ్ పేరుతో ఢిల్లీలో ధర్నా చేయడానికి వచ్చిన కొంతమంది దుర్మార్గులు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఆజాదూ కా అంటూ అదే నినాదాలు చేస్తూ శత్రు దేశాలకు సంబంధించిన జెండాలతోటి, అదేవిధంగా ఆర్టికల్ 370 తోటి ఉరివేయబడ్డ ఉగ్రవాది అఫ్జల్ గురు పేరుతోటి వాళ్ళు ప్రసంగిస్తున్నారంటే ఈ ఉద్యమంలో ఉగ్రవాదులు చేరారు. ఈ ఉద్యమంలో దేశద్రోహులు చేరారు. ఇంకొక హాస్యాస్పదం ఏంటంటే విద్యార్థుల పేరుతోటి కొంతమంది సినీ నటులు వెళ్ళి వీళ్ళకి మద్దతు తెలపడం. వాళ్ళు ఎవరయ్యా అంటే ప్రకాష్ రాజ్, కమల్ హాసన్, దియా మిర్జా, ఇంకా కొంతమంది ఒక్కొక్కరు 3-4 పెళ్ళిళ్ళు చేసుకొని ఒక్కొక్క భార్యకి ఒక్కొక్క పిల్లలను కానీ రోడ్లను వదిలేసి కూతురు వయసున్న పిల్లలతోటి పబ్బుల్లో డ్యాన్సులు వేసే ఈ యదవులు దేశ ప్రధాని విమర్శిస్తుంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని కూడా నేను చెప్తున్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా శాంతియుతమైన పద్ధతిలో మేము నిరసనలు తెలియజేస్తుంటే కాంగ్రెస్ పార్టీ గూండాలు మా పార్టీ నాయకులపై రాళ్ళు వేయటం, చెప్పులు ఇస్తటం, చాలా చోట్ల
బీజేపీ కార్యకర్తల మీద కాంగ్రెస్ దుర్మార్గులు దాడులు చేయబోవటం నిజంగా వాళ్ళు ఏ ఉద్దేశంతో ఉన్నారో ఇప్పుడు దేశ ప్రజలకు అర్థమవుతుంది. గత నెల నుండి కూడా ఈ డ్రామా పెద్ద డ్రామా నడుస్తుంది ఢిల్లీలో. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అందరూ కూడా గమనించాలని కూడా విద్యార్థులందరూ కూడా మీ సోషల్ మీడియాలో మీరు ఎగ్జామ్ ఎలా జరిగింది, మీకు ఎలా న్యాయం జరిగిందో కూడా ప్రజలకు తెలియజేయాలని, మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇలా చరిత్ర చెప్తే 2004 నుండి 2014 వరకు కూడా యూపీఏ 15 పార్టీల కలయికతోటి వీళ్ళు దాదాపుగా 10 సంవత్సరాల పాలనలో ఆ రోజు సోనియా గాంధీ నాయకత్వంలో ఒక రబ్బరు బొమ్మ లాంటి మన్మోహన్ సింగ్ గారిని ప్రధానిగా పెట్టి వాళ్ళు దాదాపుగా 10 ఏళ్ళు పాలించి 10 ఏళ్లలో అనేకమైన స్కాములు జరిగినాయి. 2008లో 2G స్పెక్ట్రమ్ స్కాము, 2010లో కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం, అగస్టా హెలికాప్టర్ల కుంభకోణం, ఎయిర్ ఇండియా కుంభకోణం, ఇలా చెప్పుకుంటూ పోతే కోట్లాది రూపాయలు దోచుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీ నాటి యూపీఏ గవర్నమెంట్ది. సిగ్గు లేకుండా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, వాళ్ళ చెల్లెలు ప్రియాంక గాంధీ ఈరోజు రోడ్ల మీదకి వచ్చి బీజేపీ పార్టీని ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి కూడా నెహ్రూ, ఆ తర్వాత ఇందిరాగాంధీ, ఆ తర్వాత రాజీవ్ గాంధీ, ఆ తర్వాత సోనియా గాంధీ, ఇల్లేనా ఈ దేశానికి? ఈ దేశాన్ని దోచుకోవడానికి కుటుంబ పాలన. అసలు మెడికల్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ 2004 నుండి 2014 వరకు కూడా 2004లో ఆల్ ఇండియా ఫ్రీ మెడికల్ టెస్టు ఢిల్లీలో పేపర్ లీక్ అయింది. ఆ రోజు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అదేవిధంగా 2006లో హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉంటే అక్కడ కూడా మెడికల్కి సంబంధించిన ఎంట్రన్స్ టెస్టు లీక్ అవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఎర్ర టోపీ పెట్టుకొని దేశం మొత్తం కూడా ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఉంటుందో వారి నీడలో ఉండే అఖిలేష్ యాదవ్, ఇతను ఎర్ర టోపీ పెట్టుకొని ఒక ఎర్ర టోపీ రాయిలాగా తిరుగుతుంటాడు. అతను 2014లో ఉత్తరప్రదేశ్లో కంబైన్డ్ ప్రీ మెడికల్ టెస్ట్ పేరుతోటి అక్కడ కూడా ఆ రోజు పేపర్ లీక్ అవ్వడం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్. సిగ్గుందా వీళ్ళందరూ కూడా? ఈరోజు వీళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నారు. మీరు గతంలో పాలకులు ఉన్న సమయంలో మీ రాష్ట్రాల్లో జరిగిన దోపిడీ అంతా బయట పెడుతున్నావు నాయన, మీరు సమాధానం చెప్పాలా? ఈరోజు ఎక్కడైతే నీట్ ఎగ్జామ్లో అవకతవకలు జరిగాయని తెలిసిందో వెంటనే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మేల్కొని విద్యార్థులను సరిచేస్తూ ఈరోజు పార్లమెంట్లో ఎక్కడైతే పేపర్ లీక్ అయిన 5 రాష్ట్రాల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నిందితులకి కఠిన శిక్ష పడే విధంగా గౌరవ నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము ఈరోజు దేశ ప్రజలందరికీ కూడా తెలుస్తున్నాం. నిజంగా ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ, ఏఎస్ఏ, ఎస్ఐఏ, ఇంకా కొంతమంది కాశ్మీర్ ఏర్పాటువాదులు, నార్త్లో కొన్ని ఉగ్రవాద సంస్థల పేరుతో నడిపే విద్యార్థి సంఘాల పేరుతో ఈరోజు రాజధానిలో అలజడి చేస్తున్నారు. వందలాది మంది పోలీసులపై దాడులు చేశారు, వందలాది మంది వెహికల్స్ని తగలబెట్టారు. ఈ దుర్మార్గులు, వీళ్ళ నీటి విద్యార్థులు, రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరూ కూడా గుర్తెరగాల. ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులను తరిమి కొట్టాలని కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము పిలుపునిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి మీద చేస్తున్న ఈ అబద్ధాలకి కూటమి నేతలందరూ కూడా ఐక్యతతోటి ఈ అబద్ధాలను తిప్పికొట్టాలని మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు శాంతియుతమైన పద్ధతిలో బీజేపీ కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని ఖండించాలని మాకు ఇచ్చిన పిలుపును తూచా తప్పకుండా పాటిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి వెంట ప్రతి ఒక్కరు ఉంటా అని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, మీడియా సోదరులందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ భవిష్యత్తులో కూడా ఈ దేశం నరేంద్ర మోడీ గారు వెంట ఉంటుందని కూడా ప్రతి ఒక్కరి తరఫున కూడా మేము తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేస్తున్నాం.